అందరికీ నమస్కారం. శ్రీ మాత్ర నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి, మే 10వ తేదీ శనివారం రోజు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ఒక ట్యాప్ సీక్రెట్ అనేది బయటకు వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలోని 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా, క్రమశిక్షణగా కలిగి ఉంటారు. కన్యా రాశి వారు ఎటువంటి దేవారాధన చేయడం వల్ల కూడా ప్రతికూలతను దిగమింగి అనుకూలతగా సక్సెస్ అయ్యేది ఉంటుందనేది పూర్తి వీడియో అనేది ఈ వివరాల్లో చూసి తెలుసుకుందామండి. ఇక ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తిగా అర్థం అనేది అవుతుంది. ఇక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే కనుక చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధువులకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తిని మాత్రం అస్సలు మర్చిపోరు. జీవితాన్ని అంతా గుర్తుపెట్టుకుంటూనే ఉంటారు. అలాగే కన్యా రాశి వారి జాతకులకు సాంకేతిక విద్య, వైద్య రంగాలలో కూడా ఎక్కువగా రాణిస్తారు. విచిత్రమైన వ్యాపారాల గురించి కూడా అనుభవాన్ని కూడా మీరు చాలా కలిగి ఉంటారు. మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఇక వీరిని ఎవరైనా రెచ్చగొడితే మాత్రం రెచ్చిపోయే మనస్తత్వం అయితే కలిగి ఉంటారు. ఈ యొక్క స్వభావం వలనే వీరికి ఆవేశం కారణంగా జీవితంలో చాలా ఇబ్బందులు, చాలా నష్టాలు ఎదుర్కొనవలసి ఉంటుంది. అలాగే తమ బాధలను గురించి తాము చెప్పుకున్న అసలు ప్రయోజనం ఉండదండి. ఇక సానుభూతి పొందుకోవాలని కోరుకోవద్దు. బాధలను ఎప్పుడు కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు. ఇక కొన్ని సందర్భాలలో అయితే ఎవరైతే వీరిని పనిస్తుందో ఈ విషయాన్ని మేము నిర్మాషణంగా ఎవరికి చెప్తూ ఉంటారు. ఈ కారణంగా అయితే ఇరుగు పొరుగు ఈ రోజు యొక్క అవకాశం కోసం కనబడుతుంది. ఈ అవకాశం మీ యొక్క ఖచ్చితంగా సద్వినియోగం చేసుకునే ఈ చక్కటి గుణపాఠాన్ని అయితే నేర్పించబోతున్నారు. వారే మంచి మిమ్మల్ని క్రమశిక్షణ అడిగే పరిస్థితులు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఈ పరిస్థితి కూడా మీకు వస్తుంది. ఈ విధంగా అయితే ఈ జీవితం గురించి మీకు ఒక మానసికంగా సంతృప్తి అనేది కూడా ఇస్తుంది. ఎందుకంటే చాలా కాలంగా వారి వల్ల మీకు బాధపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, నిరుత్సాహపడిపోతున్నారు. కాబట్టి మీ గురించి బయటకు ఒక చెడు ప్రచారం అయితే రాబోతుంది. చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ కన్యా రాశి వారికి ఏ విధంగా ఉన్నది అంటే మానసికంగా ఎంతో బాగా మీరు సంఘర్షణ అనేది జరుగుతుంది. అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితాల్లో అద్భుతం అయితే జరుగుతుంది. ఇంకా ఒక టాప్ సీక్రెట్ అయితే బయటకు వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఎటువంటి అవకాశాన్ని ఆ భగవంతుడు మీకు ఇస్తాడు. ఆ భగవానుని మీరు యొక్క కృపా కటాక్షాలు, వారి యొక్క చక్కటి గుణపాఠం అయితే మీకు నేర్చుకోవాల్సి ఉంటుంది. మీ జోలికి రాకుండా మీకు ఆలోచించే విధానాన్ని మీరు చక్కటి మార్నింగ్ అయితే ఇవ్వబోతున్నారు. అటువంటి గుణపాఠానికి మీరు నేర్పిస్తారు. మీరు మిమ్మల్ని క్షణకాలంతో అయితే మీకు ఇక కన్యా రాశి వారు డబ్బు కొంతమందికి రాబోతుంది. ఎక్కువగానే ఉంటుంది. అంటే ఉద్యోగాలకు కాదండి, వ్యాపారులకు కాదండి, ఇతర పనులు చేస్తున్న వారికి కొంత అధికంగానే ఉన్నటువంటి ఖర్చులు కూడా అదే విధంగా కనిపిస్తున్నాయి. కాబట్టి వీరు డబ్బు చేతిలో కనిపిస్తూ ఉందని వృధా చేయకండి. కాబట్టి తద్వారా మీరు బాధపడవలసి వస్తుంది. మీ పరిస్థితులు అయితే వస్తున్నాయి. భవిష్యత్తులోనైతే దృష్టిలో పెట్టుకొని మీరైతే డబ్బులను పొదుపు చేసుకోవడం, ఖర్చు పెట్టుకోవడం ఉత్తమం. ఇక కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా మీరు ఉద్యోగ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఫలితం కోసం మీ నిర్లక్షిస్తున్న వారు ఈరోజు అయితే గుడ్ న్యూస్ అయితే వినే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒక చక్కటి ఆఫర్ మీ ముందుకు వచ్చే అవకాశాలు అయితే ఈరోజు దినపళ్ళ ప్రకారం కనిపిస్తూ ఉంది. అలాగే కన్యా రాశి వారు చాలా కాలంగా మీ యొక్క
శ్రమను కలిసి మీకు కనుక ప్రయత్నాలు చేసుకున్నట్లయితే అనుకోండి, మీరు కలుసుకునే అవకాశాలు అయితే ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. లేకపోతే వారిని కలుసుకోలేకపోతే మాత్రం వారికితో మీకు ఒక ఫోన్ కాల్ అయితే మాట్లాడే అవకాశం అయితే ఈ విధంగా ఒక సంఘటన అయితే జరుగుతుంది. అయితే మధ్యకాలంలో మీకు సంబంధించినటువంటి ఏదైనా ప్రాజెక్టులు మీకు అమ్ముదామని అనుకుంటే అది అమ్మలేకపోతున్నారు, సేల్ కాలేకపోతున్నాయి. అదనేది మీకు ఇప్పుడు సక్సెస్ అనేది అవుతుంది. ఎటువంటి కష్టంలో వచ్చినా సరే మీకు సక్సెస్ అయితే చేసినటువంటి బడ్జెట్ రావడం లేదా దాన్నే సేల్ చేయడం ద్వారా ఆపేస్తారు. అయితే ఈరోజు ఒక అద్భుతం అయితే జరుగుతుంది. ఏంటి, సక్సెస్ చేసినంత ధనం వచ్చే అవకాశాలు అయితే మీకు కనిపిస్తున్నాయి. అటువంటి కస్టమర్లు మీకు ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే మీ యొక్క కన్యారాశి వ్యక్తులకు జీవితంలో గమనిస్తే కనుక నిరుద్యోగులు అయినట్లయితే కనుక ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్ళను అయితే మీరు ఎదుర్కొనవలసి ఉంటుంది. మీకు ఉద్యోగస్తులతో అంటే తోటి ఉద్యోగులతో చిన్న చిన్న తగాదాలు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీరు చేసిన ఇతర పని చేసినట్టుగా గొప్పలు అప్పులు చేసుకున్నటువంటి అధికారుల నుండి కొంతమంది వ్యక్తులు ప్రశంసలు అయితే పొందుకుంటారు. అంటే పని మీరు చేసినా కూడా మీ ఎంతగానో కష్టపడుతున్నారు కాబట్టి మీకు క్రియేటివిటీ అనేది దొరుకుతుంది. ఈ విధానంగా ఒక ఊహించని సంఘటన అయితే మీకు వశీకరించనైతే ఇదేనండి జరగబోయేది. ఇక కన్యారాశి వ్యక్తుల యొక్క జీవితం కనుక మనం ఒకవేళ విదేశాలకు వెళ్ళాలని ఈ మధ్యకాలంలో ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నం అయితే ఇప్పుడు సక్సెస్ అనేది కాబోతుందండి. ఎవరైతే గుడ్ న్యూస్ కూడా ఈరోజు వినే అవకాశం అయితే మీకు కనిపిస్తున్నాయండి. మీ యొక్క తల్లిదండ్రులు 70 ఏళ్ళ పైబడిన వారైతే కనుక ఈ చిన్న ఆరోగ్య సమస్య అయితే ఎక్కువగానే ఇబ్బందులు గుర్తించవచ్చు. కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి వారు మధ్యకాలంలో ప్రయత్నాలు చేసే ప్రయత్నాల కోసం నిర్లక్ష్య పడకూడదు. అయితే గుడ్ న్యూస్ కూడా ఈరోజు మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క తల్లిదండ్రులు 70 నుంచి 80 ఏళ్ళ పైబడిన వారు చిన్న చిన్న అనారోగ్యాలు అయితే ఇబ్బందులు అలాంటివి. కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి వ్యక్తులు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఈ విధంగా కొన్ని అనుకూల ఫలితాలు, కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే ఈ రాశి వారికి కన్యా రాశి వారికి జాతకంలో మే 10వ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం కనిపిస్తూ ఉన్నాయి. అయితే కన్యా రాశి వారు మిమ్మల్ని చాలా కాలం ఇబ్బంది పెడుతున్నటువంటి ఇరుగు పొరుగు వాళ్ళు మీకు ఒక శత్రువు వల్ల మీకు ఒకటి చక్కటి గుణపాఠం అనేది అయితే ఒక చక్కటి గుణపాఠం అయితే నేర్చుకుంటారు. ఒక క్రమశిక్షణ అనేది కూడా నేర్చుకుంటారు. ఒక అద్భుతమైన విషయాన్ని అయితే ఈరోజు మీ యొక్క బ్రేకింగ్ న్యూస్గా వినబోతున్నారు. అదే ఈ యొక్క ఫలితాలు కన్యా రాశి వారికి నిత్యం శని కన్యా రాశి వారికి నిత్యం శని భగవానుని ఆరాధించాలి, శని స్తోత్రం పారాయణ చేయాలి అలాగే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగుతో ఉన్నటువంటి వస్త్రాలను కానీ నువ్వుల నూనె కానీ పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఇలాగే ఆర్థిక స్తోమత కలిగిన కనుక మీరు అనుసరిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. చక్కటి పరిహారాలు మీరు పొందుకుంటారు. మీకు అంతా కూడా మంచి చేకూరుతుంది. ఇక అలాగే కన్యారాశి వారు ఏదైనా కావచ్చు, సూర్యుడి సంతకాల విషయంలో కావచ్చు, లేదా ధనం గురించి కావచ్చు, లేకపోతే ఇంకే ఇతర మార్గంలోనైనా సరే కూడా మిమ్మల్ని నష్టపరచడానికి వస్తారు. సకల కుయుక్తులు పొందుతారు, ఎంతో నటిస్తారు. మీ దగ్గరికి వచ్చి చివరి ఒకరికి అనుకున్న పని చేస్తారు, మిమ్మల్ని ప్రాధేయపడతారు. మీకు కాళ్ళు కూడా పట్టుకోవచ్చు, కాళ్ళు పట్టుకొని లాగేస్తే తత్వం వారిది. గుర్తుపెట్టుకోండి, ఎవరు ఏదో చెప్పారని చెప్పేసి మీ దగ్గరికి వచ్చేటువంటి నమ్మవద్దు. మీ యొక్క బలం బలహీనత అన్నీ తెలుసుకొని వస్తారు. ఎప్పుడైనా సరే మన వద్దకు సాయం కోసం వచ్చేవారు 2 రకాలుగా ఉంటారు. నిజాయితీగా ఉండేవారు వస్తారు, లేదా మిమ్మల్ని నష్టపరచడానికి వచ్చేవారు అధికంగా ఉంటారు. ఈ రోజులలో నిజాయితీ చాలా తక్కువగా ఉందండి. మనల్ని ఎలాగైనా సరే నష్టపరిచి మభ్యపెట్టి మాయ చేసి మన వద్ద వారికి కావాల్సింది గుంజుకొని వెళ్ళిపోయే తత్వం ఎక్కువగా ఉంటుంది. అటువంటి వాళ్ళు మీరు ఈ రోజున ఈ యొక్క విషయాన్ని మీరు అస్సలు తేల్చుకోలేకపోతారు. కావున ఒక పని చేయండి, మీ సమస్యను మీ కుటుంబ సభ్యులకు అప్పగించండి. వారు జీవిత భాగస్వామి కావచ్చు, లేకపోతే తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఎవరికైనా సరే ఆ సమస్యను దాటవేసి వారికి ఇచ్చేయండి. మీ సమస్యను వారి మీద పెట్టేయండి.
వారు మీకు తగిన పరిష్కారం చూపిస్తారు. అలా కాకుండా సొంత నిర్ణయం తీసుకుంటే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. భగవంతుడు ఈ రోజున ఒక చిన్న అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మన కంటికి మంచి చెడులు 2 దారులు కనిపిస్తూనే ఉంటాయి. ఇంతవరకు ధన్యవాదాలు.